సార్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే కొన్ని సినిమాలకు అసలు విఎఫ్ఎక్స్ అవసరమే లేదు అనేలాగా కొన్ని సినిమాలు ఉంటాయి. ఉంటాయండి. అలాంటి సినిమాల్లో కూడా ఇంకా ఏదైనా క్రియేట్ చేసి అనవసరంగా పెట్టాల్సి వచ్చి పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? కొన్ని ఉంటాయండి, కానీ కొన్ని కొన్ని లవ్ స్టోరీస్లో ఊరికే ఫ్లర్టింగ్ చేసేటప్పుడు ఏవో చిన్న చిన్న గ్రాఫిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఊరికే కొంచెం చిన్న ఫీలింగ్ కోసం వాడుతుంటే అవసరం లేదు అనిపిస్తుంటుంది నాకు పర్సనల్గా. ఎస్పెషల్లీ కొన్ని సినిమాస్లో హీరో హీరోయిన్ రొమాన్స్ క్యారెక్టర్స్ అవన్నీ విఎఫ్ఎక్స్లోనో సీజీలోనో కవర్ చేస్తారని చెప్తారు. ఎంతవరకు నిజం సార్ అది? అంటే కొంతమంది చేస్తూ ఉంటారండి. మీకు చూసి కవర్ చేయడం అంటే ఏంటి ఎగ్జాక్ట్? అంటే అక్కడ జరగదు, జరిగినట్టు చూపిస్తుంటారు కదా. అదే అంటే అది కాంప్లికేషన్ సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటుంది. ఒక సినిమాకి అడిగారు అలాంటి సిచ్యువేషన్, బట్ సమ్హౌ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయ్యో. అయితే హీరోకి హీరోయిన్కి క్లాష్ అయింది. ఐ డోంట్ రివీల్ ద నేమ్స్, మేము ముందే చెప్తున్నాను. వాళ్ళిద్దరికి క్లాష్ అయింది. క్లాష్ అయితే ఇప్పుడు ఒక కిస్ సీన్ ఉంది. డైరెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాళ్ళిద్దరికి క్లాష్ వచ్చింది. రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చిందా? రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చింది. రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చింది. ఇప్పుడు సినిమాలో కిస్ చేయాలి. ఓకే. ఆయన అమ్మాయి నేను కిస్ చేయను అంటది. నేను చేయను అంటది. ఇప్పుడు డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి మరి ఏం చేద్దాము, గ్రాఫిక్స్ లో ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు దానికి ఒక ప్లానింగ్ చేసాము, చేద్దాము ఇట్లా ఇట్లా చేద్దామని. బట్ సమ్హౌ ఆ సినిమా కంప్లీట్ గా ఆగిపోయింది. న్యాచురల్ గా కనిపిస్తుంది అంటారు సార్ అలాంటి సిచ్యువేషన్స్ లో? న్యాచురల్ గా చేయడానికే మా ప్రయత్నం అలాగా ఉండింది. అప్పుడు డెఫినెట్ గా చేస్తే తెలిసేది, మేబీ వస్తుందనే మేము అటెంప్ట్ చేద్దామని ఇలా ఇలా ప్రాసెస్ చేసి ప్లానింగ్ చేసాం అనమాట. ఓకే. కానీ సినిమా మొత్తానికి లేదు, సిచ్యువేషన్ అలా మొత్తానికి సినిమా ఆగిపోయింది అది. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి కదా. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా ఉంది, సాయి పల్లవి గారిది ఒక సీన్ ఉంటుంది, అది నిజమా కాదా అనేది ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. నాగ చైతన్య గారికి కిస్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లా ట్రైన్లో. గుర్తులేదండి, నేను చూడలేదు, అప్పటి గుర్తురావట్లేదు నాకు సీన్. ఓకే ఓకే. మేబీ జరగచ్చు, చేయొచ్చు కూడా. అంత అంటే అట్లాంటి నేను చూడలేదు, విజువల్ చూస్తే నేను చెప్పగలుగుతాను. నార్మల్ జస్ట్ ఇట్లా బుగ్గు మీద కిస్ పెట్టి వెళ్ళిపోతారు ఇక్కడ అంతే. అది చేస్తారు కదా దాంట్లో, రియల్ గానే చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఓకే. విఎఫ్ఎక్స్ తో పని లేకుండానే చాలా జరుగుతుంటాయి. విఎఫ్ఎక్స్ తో అవసరం అయితే కూడా కల్పిస్తారు సినిమాల్లో. మేము సినిమా చూస్తే ఆ సినిమాలో ఎంతవరకు నిజం అనేది ఒక 100% తీసుకుంటే ఎంతవరకు నిజంగా నిజం అంటే ఏం చెప్పగలరు సార్? సినిమా జరిగింది, షూటింగ్ అయిపోయింది, సినిమా బయటకు వచ్చేసింది, మేము చూసేసాం, దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం, ఈ సీన్లో నిజంగానే అక్కడ తీశారు. ఇప్పుడు సముద్రం సీన్ ఉంటుంది, చిన్న అదే గ్రీన్ మ్యాట్ ఒకటి పెట్టేసి అక్కడ బోట్ ఒకటి వేసేసి, బోట్ కూడా పెడతారో లేదో తెలియదు, అలాంటి సీన్లు ఉంటాయి కదా. సో ఇలాంటివి ఎంతవరకు నిజం అని చెప్తారు ఒక 100% మూవీలో? సినిమాని బట్టి అండి. బేసిక్గా చాలా మూవీస్లో ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, లేకపోతే బడ్జెట్ని కాస్ట్ కటింగ్ ప్రాసెస్లో మనం ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనం లైక్ ఇనీషియల్ డేస్లో ఉండే ప్రాసెస్లో అప్పుడు తగ్గట్టు అప్పుడు బిలీవ్ చేసేవారు. అయితే ఇప్పుడు మళ్ళీ చూస్తే ఒక 10 సంవత్సరాల కింద చూస్తే మనకు తెలిసిపోతుంది బాగాలేదని. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎప్పటికప్పుడే అండి అది. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ క్వాలిటీ వేరు, ఈ రోజు క్వాలిటీ వేరు, రేపు మీరు చూడబోయే క్వాలిటీ వేరు. బట్ మన చిన్నప్పుడు మన ఫొటోస్ చూసుకుంటే ఎట్లా బ్లాక్ అండ్ వైట్ ఇట్లా డెవలప్ అవుతున్నాయో, సో అప్పట్లో అలా ఉన్నాం, ఇప్పట్లో ఇలా ఉన్నాం అని ఇప్పుడు అనలైజ్ చేసుకోవాలంటే బాగా అనిపించదు వెనక్కి వెళ్తే. ఓకే. బట్ ఆ పీరియడ్లో అది అచీవబుల్గా ఉండేది, బిలీవబుల్గా ఉండేది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు పాతవి చూస్తే తెలుస్తుంది, బట్ ప్రజెంట్వి ఆ క్వాలిటీ మంచి క్వాలిటీ వస్తున్నాయి, మీకు తెలియట్లేదు మ్యాక్సిమం ఇప్పుడు చాలా వరకు తెలియట్లేదు. బాగా చేస్తున్నారు అందరూ. ఒక టెక్నీషియన్గా మూవీ సక్సెస్ అయితే దాంట్లో మీకు వచ్చే సక్సెస్ పార్ట్ ఎంత చాలా తక్కువ ఉంటుంది కదా సార్. అంటే ప్రొడ్యూసర్గా మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడగలరు, కానీ నేను విఎఫ్ఎక్స్ చేశానని మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి మాట్లాడిచ్చేది చాలా తక్కువ. బ్యాక్గ్రౌండ్లోనే ఉంటారు తప్ప అసలు పైన కనిపించారు కదా. అది ఎప్పుడు బాధ పెట్టదు అంటారా మిమ్మల్ని సార్? అంటే జస్ట్ మూవీ వచ్చేసరికి ఆబ్వియస్లీ డైరెక్టర్, ఫిలిం, దెన్ ప్రొడ్యూసర్, యాక్ట్రెస్, ఇది మనం ఆన్ స్క్రీన్ చూసే వాళ్ళే మెజర్గా పబ్లిక్కి ఇష్టం, చూడడానికి అందరికీ ఇష్టం ఉంటుంది. ఆఫ్ స్క్రీన్లో వర్క్ చేసే వాళ్ళ ఎఫర్ట్స్ డైరెక్టర్ గారికి మెయిన్, డైరెక్టర్ డిపార్ట్మెంట్కి తప్పితే మోస్ట్లీ ఇంకెవరికి ఎక్కువ తెలియదు. సో మోస్ట్లీ అక్కడ ఉన్న కన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి, స్టేజ్, మీడియా అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ రిక్వైర్ పీపుల్ని పిలుస్తారు, అందరిని కూడా పిలవలేరు. ఇంకోటి సీజీ అంటే చాలా మంది ఉంటారు టీంలో, సో అందరినీ పిలవలేరు. సో ఇట్స్ ఫైన్. అంటే మెయిన్లీ విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ మూవీస్ మాత్రం డెఫినెట్గా పిలుస్తారు. అలాంటి మూవీస్ తెలుగులో పూర్తిగా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి వచ్చిన తెలుగు మూవీస్ కొన్ని చెప్పగలరా సార్ మాకు? మీరు రీసెంట్ చూస్తే కల్కి అండి, RRR ఉంది, సో మీరు బాహుబలి ఉంది,
అంటే మోస్ట్లీ రాజమౌళి గారు తీసిన ప్రతి సినిమా ఈ ఇప్పుడు మధ్య యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీకి ఆయనే మెయిన్ విఎఫ్ఎక్స్ ని గట్టిగా వాడేది ఆయన ఒకడే. ఓకే. అంతకుముందు ఆయన కూడా మీరు చూస్తే ఆయన జర్నీలో కూడా స్లోగా యాడ్ ఆన్ చేశారు. ఆయన ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాలో కొద్దిగా ఉంటాయి గ్రాఫిక్స్. ఓకే. ఆయన ఏం చేశారంటే స్లోగా చిన్న ఆయనకి ఇంట్రెస్ట్ వల్ల కొంచెం నేర్చుకున్నారు, దాన్ని ఒక సినిమాకి అప్లై చేశారు, నెక్స్ట్ సినిమాకి ఇంకొద్దిగా అప్లై చేశారు, యమదొంగకి వచ్చి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేశారు, దాంట్లో కొంచెం 3D సెట్ల వరకు వెళ్ళారు, దాని నెక్స్ట్ మగధీర ఇంకొంచెం స్పాన్ పెంచారు. ఆయన ఏంటంటే ఆయన జస్ట్ ఎవాల్వ్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎవ్రీ ఫిలింకి ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా దీన్ని అండర్స్టాండ్ అంటే ఒకేసారి ఒక పెద్ద బడ్జెట్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ప్రతి సినిమాలో కొంచెం 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 యాడ్ చేసి ఈసారి మొత్తం సినిమా మొత్తం చేయాలని ఈగా సినిమా అవన్నీ చేసేసారు. ఇప్పుడు ఆయన కొట్టిన పిండి అనమాట అది. సో విఎఫ్ఎక్స్ లో ఒకసారి ఏమైంది, మగధీర సినిమాకి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది, దాంట్లో ఏదో కొంత వర్క్ ఉంది. వర్క్ ఉంటే నన్ను పిలిచారు. మేము ఆల్రెడీ కొంత వర్క్ చేస్తున్నాము, మిగిలిన స్టూడియోస్కి చాలా వరకు అసైన్ అయిపోయింది, సో మీ వర్క్ ఇది అయిపోతుంది, ఈ నెక్స్ట్ ఈ వర్క్ చేయాలని రమ్మన్నారంటే వెళ్ళాం. ల్యాబ్కి వెళ్తే చూపించారు, చూపించి ఈ వర్క్ చేయాలి అని చెప్పారు. సార్ టైం సరిపోదు అంటే, టైం సరిపోతే నిన్నేంటి పిలిచేది, టైం సరిపోదు కాబట్టి నిన్ను పిలిచాము అని ఆయన అంత క్లియర్గా ఉన్నారనమాట. సో డెడ్ లైన్ వర్క్ కూడా ఆయన చేయించుకున్నారు. రేపు రిలీజ్ అంటే కూడా ముందు రోజు కూడా వర్క్ చేస్తాడు. ఓకే. రాజమౌళి గారు మూవీస్ అన్ని రిలీజ్ డేట్స్ అలా 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 క్వాలిటీ కోసం ఆయన బాగా తాపత్రయపడతారు. అండ్ ఈ రోజు రిలీజ్ డేట్ అంటే కూడా ముందు రోజు కూడా ఇంకా ముందు రోజు నేను డెలివరీ చేసినవి ఉన్నాయండి. బిఫోర్ డే కూడా ఓవర్సీస్ కి కొన్ని వెళ్ళిపోతాయి. సరే ఓ సినిమా కాపీ వెళ్ళిపోయిన పర్లేదు, డొమెస్టిక్ అప్డేట్ చేద్దాం. డొమెస్టిక్ లో కూడా కొన్ని ఊర్లోకి వెళ్ళిపోయాయి కాపీస్, అప్పుడు ఫిలిం కదా, సరే సిటీ వరకు అప్డేట్ చేద్దాం. సిటీలో రిలీజ్ అయిపోయింది, సరే ఫస్ట్ షోకి అప్డేట్ చేద్దాం. ఇంత అప్డేట్ చేశాడు ఆయన. ఓకే. మేము కొన్ని చూసాం అలాగా. అలా చూసిన సినిమాలు కూడా ఉన్నాయా? అలా చేశారు ఆయన, చాలా సినిమాలు చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో కూడా ఏదైనా ఒకటి రిలీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పి, ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఈవెన్ ఇప్పుడు మీకు థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్ లో చూసి సాటిస్ఫాక్షన్ అవన్నీ ఉంటే ఆఫ్టర్ రిలీజ్ కూడా వర్క్ చేపిస్తున్నారు ఇప్పుడు. ఓటీటీకి వాళ్ళకి అప్డేట్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే ఇప్పుడు థియేటర్ లో అంటే మనం అది ఒకసారి చూస్తాము, అది ఇంకా మళ్ళీ లైఫ్ టైమ్ లో థియేటర్ లో చూడం, ఇప్పుడు రిలీజ్ తప్ప. బట్ ఓటీటీలో వీటిలో పర్మనెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక ఆ పర్టికులర్ షార్ట్స్ మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు రిలీజులు చూస్తే కూడా ఇప్పుడు చూసే జనాలకి అప్పుడు ఇంత ఫన్నీగా ఉంది, అప్పుడు ఎలా చేశారు అసలు ఇలా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, నవ్వుకుంటారు ఇప్పుడు జనం వెళ్ళినప్పుడు రిలీజులకి. ఈ సినిమాలో అరే ఇది ఇది ఇంతే కదా, ఇప్పుడు మనం కూడా చేయొచ్చు కదా ఇలా అని చూసి నవ్వుకుంటుంటారు. మీరు చూస్తున్నారా సార్? అంటే ఈ మధ్య నేను తక్కువ, నేను తమ్ముడు మూవీ ఒకటి చూసాను రిలీజ్. ఓకే. అప్పుడు ఆ మూవీకి ఇప్పుడు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కి ఏమైనా తేడా కనిపిస్తుంది అప్పుడున్న వర్క్ గానీ? డెఫినెట్ గా అప్పుడు ఆయన స్పీడ్ వేరుంది, అన్ని వేరుంది. ఓకే. అప్పుడు ఆయన యంగ్ అంత బాగుండేది, బాగా డెడికేషన్. ఇప్పుడు ఒక సినిమా చేయడానికి కూడా సంవత్సరాలు టైం లేదులేండి, అసలు టైమే లేదు. ఫస్ట్ థింగ్ రియల్ హీరో కాబట్టి వేరే జోనర్ లో ఉన్నారు. ఓకే. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా సార్? అంటే హీరోస్ లో పవన్ కళ్యాణ్ గారు నేను అందరి సినిమాలో అభిమాని అండి. సినిమాలో ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్న, చిరంజీవి గారు, బాలకృష్ణ అందరికీ ఇష్టమే నాకు, అట్లా ఏం లేదు, ఒకళ్ళని ఏం లేదు. పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఇష్టం, అంతే. కొంచెం ఎక్కువ ఇష్టమా? ఆయన దగ్గర అంటే మీరు ఇన్స్పైర్ అయ్యేది కానీ యాస్పైర్ అయ్యే విషయం ఏంటండి? ఫీల్ అండి, నేను ఆయనలానే ఫీల్ అవుతాను, నేను ఫీల్ అవుతాను. ఓకే. ఆయన రియాక్షన్స్ కానీ, సమాజంలో జరిగే వాటికి ఆయన ఫీల్ అయ్యేది కానీ, లోపల మనసులో చేయాలి నేను ఏదో అనుకుంటారు కదా, అది బాగా నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే. మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అవుతుంటారు? అవుతారు, అంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటుంది ఆయన రియాక్షన్ బేసిక్ గా. నేను గమనించింది అయితే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కదా సార్, కొంచెం తక్కువ మాట్లాడతారు. మాట్లాడడానికి అయితే ఇద్దరు తక్కువగానే మాట్లాడతారు. ఓకే. ఆయన కూడా సిగ్గంటారు, మీరు కూడా కొంచెం సైలెంట్ గానే ఉంటుంటారు కదా. ఓకే. కొంచెం మేబీ అందుకే మేము ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటాం ఆయనతో.